మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. శకునం చెప్పే బల్లి కుడుతులో పడితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే పరిస్థితి. నేను ఎవరికి ఎదురైనా వాళ్ళకే రిస్క్, నాకు ఎవరు ఎదురొచ్చినా వాళ్ళకే రిస్క్ అన్నంత దూకుడుగా ఉండే లీడర్ డైలమాలో పడ్డారు. కండువా మార్చి అధికార పార్టీలోకి వచ్చిన నాయకుడికి వ్రతం చెడ్డ ఫలితం దక్కేలా లేదు. ఆయన సీటు మారబోతోంది. ఆ కబురునే చల్లగా చెప్పేసిందిట అధిష్టానం. సెన్సార్ కట్స్ లేకుండా టీడీపీని తిట్టిపోసే టాప్ 3 లీడర్లలో ఉంటారాయన. ఒకప్పుడు టీడీపీ తాను ముఖ్య కావడంతో ఇన్నాళ్లు వైసీపీకి ఆయనో బ్రహ్మాస్త్రం. టీడీపీకి కొమ్ము కాసే సామాజిక వర్గ నాయకుడే కావడంతో ఆయనకు ట్యాప్ ప్రయారిటీ ఇస్తూ వచ్చింది అధికార పార్టీ. ఎవరో అర్థమైపోయిందిగా, ఎస్ వల్లభనేని వంశీ. గన్నవరం ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి గోడ దూకేసిన ఎమ్మెల్యేలో ఆయనొకరు. తనకున్న ప్రత్యేకతలతో మళ్లీ పోటీకి రెడీ అవుతున్న వంశీకి షాక్ ఇవ్వబోతోంది వైసీపీ అధిష్టానం. ఎందుకంటే ఇప్పటికే 6 లిస్టులు వచ్చిన వంశీకి గన్నవరం సీటు మాత్రం కన్ఫర్మ్ కాలేదు. తెర వెనుక జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తట్టాబుట్టా సర్దుకోవాల్సి వచ్చేలా ఉంది వంశీకి. మొన్నటిదాకా ఓ లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అన్నట్టుంది గన్నవరం రాజకీయం. వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిన నాయకుడే అక్కడ ఏకుమేకయ్యారు. బలమైన అభ్యర్థితో టీడీపీ తొడగొడుతుంటే వైసీపీ సర్వేలు వంశీ సీట్ని కదిలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో గన్నవరంలో కూడా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిందని సమాచారం. సర్వేలు అంత అనుకూలంగా లేవని వంశీకి చెప్పేసిందట అధిష్టానం. అందుకే సీటు మారడానికి సిద్ధంగా ఉండాలని తాడేపల్లి క్యాంప్ ఆఫీసు నుంచి వంశీకి సంకేతాలు వచ్చేశాయి. గన్నవరం నాదేనంటూ గన్ను పట్టుకుని కూర్చున్న వల్లభనేని వంశీ వేరే దారి లేక మూటాముల్లే సర్దుకోవాల్సి వచ్చేలా ఉంది. గన్నవరంలో వంశీని మార్చాలన్న ఆలోచనకు వైసీపీ రావడానికి ముఖ్య కారణం యార్లగడ్డ వెంకట్రావేనట. వైసీపీని వీడి టీడీపీలోకొచ్చిన యార్లగడ్డని గన్నవరం అభ్యర్థిగా ప్రకటించారు చంద్రబాబు. వచ్చి రావడంతోనే గన్నవరంలో తన తడాఖా చూపిస్తున్నారట యార్లగడ్డ. టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపడంతో పాటు వంశీ వ్యతిరేక వర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టేశారాయన. యార్లగడ్డ, వంశీ ఇద్దరి సామాజిక వర్గం ఒకటే. కానీ ఆ ఇద్దరూ తలపడితే టీడీపీనే గెలిచేలా ఉందన్న సర్వేతో పునరాలోచనలో పడింది వైసీపీ అధిష్టానం. గన్నవరంలో కొత్త అభ్యర్థిని దించాలనుకుంటోంది. వంశీకి మైలవరం లేదంటే పెనమలూరు సీటు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది వైసీపీ అధిష్టానం. అంటే వంశీ కొత్త చోట ఏబీసీడీతో మొదలు పెట్టాల్సి ఉంటుందన్నమాట. కమ్మ సామాజిక వర్గం నుంచి యార్లగడ్డ వెంకట్రావు బలమైన అభ్యర్థిగా ఎస్టాబ్లిష్ కావడంతో ఆయనకు చెక్ పెట్టేందుకు కొత్త ఆలోచన చేస్తోందట వైసీపీ. బీసీ, ఎస్సీ వర్గానికి చెందిన నేతను దించితే ఈక్వేషన్ సరిపోతుందనుకుంటోంది అధికార పార్టీ. అది కుదరకపోతే కాపు నేతను తెరపైకి తేవాలన్న ఆలోచనతో ఉంది. గన్నవరం నియోజకవర్గం మొదట్నుంచి టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం తర్వాత 9 సార్లు ఎన్నికలు జరిగితే 6 సార్లు సైకిల్ పార్టీనే గెలిపించారు గన్నవరం ఓటర్లు. మరో 2 సార్లు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. 2019లో టీడీపీ టికెట్పై గెలిచి వైసీపీకి మద్దతిచ్చాక వంశీ గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని గ్రహించిన వంశీ పోటీ చేయాలా వద్దా అన్న మీమాంసలో పడ్డారు. దాదాపు 2 నెలల నుంచి ఆయన అంత యాక్టివ్గా లేరు. ఇదే సమయంలో తాడేపల్లి నుంచి కబురు రావడంతో వెళ్లి సీఎంని కలిశారు. ఈ భేటీలో గన్నవరం సీటు గురించే ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. గన్నవరంలో వల్లభనేని వంశీని నెత్తిన పెట్టుకుని కీలక నేతలను దూరం చేసుకున్నామని భావిస్తోందట వైసీపీ అధిష్టానం. అయితే ఆయన్ని పూర్తిగా పక్కన పెడితే వాడుకుని వదిలేశారన్న అపనిందలొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఆ సామాజిక వర్గం బలంగా ఉండే వేరే నియోజకవర్గాల నుంచి పోటీకి దించే ఆలోచనలో ఉంది వైసీపీ. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యార్లగడ్డ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఉన్నారు. వంశీపై వ్యతిరేకతతో పాటు వెంకట్రావుపై సానుభూతితో గన్నవరంలో అభ్యర్థి ఎంపిక వైసీపీకి కత్తి మీద సాములానే ఉంది. యార్లగడ్డపై అదే సామాజిక వర్గం నుంచి ఎవరిని దించినా ఈసారి ఫలితం ఉండదని అర్థమైపోయింది. అందుకే కొత్త ఈక్వేషన్స్ పై కసరత్తు చేస్తోంది. చివరికి బీసీని దించుతుందో కాపు నేతను తెరపైకి తెస్తుందో గాని వంశీకైతే సీటు లేదని తేలిపోయింది.